హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రోజు మనం ఏదో ఒక సెక్షన్ గురించి తెలుసుకుంటూ ఉంటున్నాము. అయితే ఇవాళ మనం ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ కేస్ గురించి తెలుసుకుందాము. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఏ వారికి వర్తిస్తుందంటే ఒక అడ్వకేట్కి అనమాట. ఒక అడ్వకేట్ అనే ప్రొఫెషన్లో ఉండి ఆయన కనుక ఎథిక్స్ ఫాలో అవ్వకపోతే మరి వాళ్ళకు వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ వాళ్ళకు వచ్చే పనిష్మెంట్స్ ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాము. దాన్ని ఒక రీసెంట్ సినారియో ద్వారా లింకప్ చేసి మనం ఇవాళ తెలుసుకుందాము. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో రాకేష్ కిషోర్ అని 71 years ఓల్డ్ సీనియర్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉన్నారు. అండ్ ఆయన October 6th ఒక కేస్ హియరింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేట్ చేసిన రోజు ఏమైందంటే ఆయన సడన్గా తన షూని బెంచ్కి అంటే జడ్జ్ CJI గవాయ్ గారి మీదకి విసిరే ప్రయత్నం చేశారు. అలా ఎందుకు చేశారు? లెట్స్ గెట్ ఇన్ టు దాట్. సో CJI గారు మాట్లాడుతూ లార్డ్ విష్ణుమూర్తి మీద సర్కాస్టిక్గా ఒక మాట వదిలేశారంట. ఆ మాట ఏంటంటే ఆయనే వచ్చి మాట్లాడమనండి అన్నట్టుగా విసిరేశారంట. సో దానికి రాకేష్ కిషోర్ గారు బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ బీయింగ్ అ దళిత్ అండ్ ఆల్సో బీయింగ్ అ హార్డ్ కోర్ హిందూ అఫెండ్ అయిపోయారంట. సో అది వినగానే ఫ్రస్ట్రేట్ అయిపోయి తన కాలికి ఉన్న షూని బెంచ్ మీదకి విసిరేశారంట. అది CJIకి తగలేదు, కానీ ఆయన విసిరేది రాంగ్ఫుల్ ఇంటెన్షన్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి సో ఆయనకి తన లైసెన్స్ని టెంపరీగా క్యాన్సిల్ చేశారు. అయితే ఈ సినారియో జరుగుతున్న వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ఆయనని కోర్ట్ హాల్ నుంచి బయటకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు అండ్ తీసుకెళ్ళిపోయారు కూడా. సో ఇలాంటి ఒక సినారియోని అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా డిసిప్లినరీ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే డిసిప్లినరీ యాక్ట్ అంటే నాట్ రెస్పెక్టింగ్ కోర్ట్ అండ్ నాట్ రెస్పెక్టింగ్ ద కోర్ట్స్ డెసిషన్ దట్ ఈస్ కన్సిడర్డ్ అకార్డింగ్ టు ద అడ్వకేట్స్ యాక్ట్ ఇట్ ఈస్ అన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో దీనికి ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇన్ దిస్ సినారియో డిసిప్లినరీ కమిటీ అని బార్ అసోసియేషన్ అంటే ఇండియన్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ అనమాట. సో ఆ అసోసియేషన్లో డిసిప్లినరీ కమిటీ వేస్తారు అండ్ ఆ కమిటీలో ఇరువాదనలు విని ఒక జడ్జిమెంట్కి వస్తారనమాట. సో ఆ కమిటీ ఇంకా వేయాల్సి ఉంది. అయితే ఈయన చేసిన సినారియో కొంచెం హీనియస్ కాబట్టి వెంటనే తన బార్ లైసెన్స్ని టెంపరీగా క్యాన్సిల్ చేశారు. సో ఇన్ దిస్ సినారియో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్స్ ఎ కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాబట్టి ఆయనకి ఫైన్ అనే చిన్న పనిష్మెంట్ కాదు, కాకపోతే ఇన్ గ్రేటర్ పనిష్మెంట్గా లైసెన్స్ని పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఒక వీడియోలో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే సో బీయింగ్ అండ్ CJI అలాంటి ఒక స్టేట్మెంట్ ఒక రిలీజియస్ మీద పాస్ చేయడం నాకు చాలా నచ్చలేదు. అది డిస్రెస్పెక్టింగ్గా అనిపించింది, దళితులను తక్కువ చేసినట్టుగా అనిపించింది అని అన్నారు. సో ఈ మాటల్ని తీసుకొని దళిత సంఘాలు ప్రొటెస్ట్ చేస్తున్నాయి అండ్ ఒక పక్కన డిసిప్లినరీ కమిటీ వేయాల్సి ఉంది అండ్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సిలింగ్ లైసెన్స్ ఆఫ్ ఎమ్ పర్మనెంట్లీ. ఇలాంటి సినారియోస్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.